Dear students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ఫ్రేమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏమిటంటే బిల్ వైజ్ ఎంట్రీస్, బిల్ వైజ్ డీటెయిల్స్ లో సెకండ్ పార్ట్. నిన్న ఆ బిల్ వైజ్ ఎంట్రీలో అడ్జస్ట్మెంట్ లో రెండు నేర్చుకున్నాం. ఏంటి రెండు? న్యూ రెఫరెన్స్ అండ్ అగ్రెస్ట్ రెఫరెన్స్ నేర్చుకున్నాం. ఇంకా రెండు ఉన్నాయి, అదేంటంటే అడ్వాన్స్ అండ్ ఆన్ అకౌంట్. అది ఈరోజు నేర్చుకుంటాం. మన టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలా మంది నా వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ వెనకాలనే, సబ్స్క్రిప్షన్ బటన్ వెనకాలనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా యొక్క ఛానల్ని వేరే వాళ్ళకి కొందరికి మీరు షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే తెలుస్తుంది, నేర్చుకుంటారు, తర్వాత మాత్రం మీకు తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్ వేస్ట్ కదా. అందువల్ల దయచేసి మొత్తం చివరి వరకు చూడండి. ఇప్పుడు కాలేజీలో ఒక పీరియడ్, ఒక క్లాసు కనీసం 45 minutes to 1 hour, కనీసం 45 minutes అట్లా మనం కంటిన్యూగా కాలేజీలో 2 periods 3 periods కంటిన్యూగా అటెండ్ అవ్వం. అంత టైం స్పెండ్ చేస్తాం. కానీ ఇక్కడ మన వీడియో వచ్చి మాక్సిమం 1 hour లోపలే, 45 minutes to 1 hour, మాక్సిమం 1 hour లోపల ఉంటుంది. దీనికి ఆ టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలంటే బాధేముంది. ఖచ్చితంగా అంత టైం స్పెండ్ చేసి నేర్చుకుంటేనే మీరు సబ్జెక్ట్ బాగా వస్తుంది. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలంటే మీరు టైం స్పెండ్ చేసి నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి బాగున్నట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ ని నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ ఎంటర్ అవుతాం. టాపిక్ అంటే నేను షేర్ చేస్తున్నాను చూడండి. మనది వచ్చి ఇక్కడ రాఘవ టైలర్స్. మన రోజు చేసే వర్క్ రాఘవ టైలర్స్. దీంట్లో మనం ఏం చేసామంటే మనం ఏం చేసినా పేమెంట్ చేసినప్పుడు కానీ, లేదా మనకి ఏదన్నా రిసిప్ట్ వచ్చినప్పుడు కానీ, మనం పర్చేజ్ చేసినట్లయితే వాళ్ళకి మనం పేమెంట్ చేస్తాం. పర్చేజ్ చేసిన వాళ్ళు మనం పేమెంట్ చేస్తాం. మనం కానీ సేల్ చేసినట్లయితే కస్టమర్ మనకు పర్చేజ్ పే చేస్తాడంటే మనకు రిసిప్ట్ వస్తుంది. వాడు మనం ఏం చేసాము? రిసిప్ట్ పేమెంట్ అన్ని ఎంటర్ చేసినాం. ఆ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ మనం కొత్తగా బిల్ ఎంటర్ చేసినప్పుడు, పర్చేజ్ చేసిన ఆ బిల్లు కానీ, లేదా సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ వౌచర్, కానీ పర్చేజ్ ఇన్వాయిస్ కాదు. సెల్లర్ మనకి ఇన్వాయిస్ పంపుతాడు. ఆ ఇన్వాయిస్ ఎంటర్ చేసినప్పుడు మనం సేల్ చేసినప్పుడు మన ఇన్వాయిస్ తయారు చేస్తాం. అప్పుడు మనం అది కొత్త ఇన్వాయిస్, కొత్త బిల్ మనం ఎంటర్ చేసినప్పుడు ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పి మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ అది న్యూ రెఫరెన్స్, కొత్త బిల్ కాబట్టి న్యూ రెఫరెన్స్ తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఆ న్యూ రెఫరెన్స్ బిల్ అన్ని మొత్తం పెండింగ్ బిల్స్ అవుతాయి. అన్ని పెండింగ్. తర్వాత మనం సప్లయర్ కి, మనం పర్చేజ్ చేసినటువంటి సప్లయర్ కి మనం పేమెంట్ చేసినప్పుడు మనం ఆ యొక్క పెండింగ్ బిల్స్ లో ఏ బిల్లు అమౌంట్ మనం పే చేస్తున్నాం, అంటే ఏ బిల్లుకి అగెనెస్ట్ గా మనం పే చేస్తున్నాం, అగెనెస్ట్ ఒక బిల్లు పే చేస్తున్నాం కాబట్టి అప్పుడు. అలాగే మనం సేల్ చేసిన మన అమౌంట్ వచ్చేటప్పుడు మన కస్టమర్ మనకి పే చేసిన మన రిసిప్ట్ వచ్చేటప్పుడు కూడా మనం సేల్ చేసినటువంటి ఏ ఇన్వాయిస్లు, అంటే ఏ పెండింగ్ ఇన్వాయిస్లు ఉన్నాయి బ్యాలెన్స్, ఆ అమౌంట్ ఏ ఇన్వాయిస్ అమౌంట్ మనకు వస్తూ ఉంది, అంటే అగెనెస్ట్ ఏ ఇన్వాయిస్ వస్తుంది అని ఈ రెండు విషయాల్లో ఆ పెండింగ్ బిల్స్ అగెనెస్ట్ గా పేమెంట్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే అగెనెస్ట్ రెఫరెన్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అగెనెస్ట్ రెఫరెన్స్ అని. సో కొత్త బిల్ న్యూ రెఫరెన్స్, ఆ బిల్స్ పెండింగ్ అవుతాయి. ఆ పెండింగ్ బిల్స్ కి పేమెంట్ చేసినప్పుడు మనం పే చేసిన మనకి రిసిప్ట్ వచ్చిన అప్పుడు అగెనెస్ట్ రెఫరెన్స్ అంటే బిల్ ఇన్వాయిస్ అగెనెస్ట్ రెఫరెన్స్ వస్తుంది. దాని తర్వాత మూడవది, సో ఫస్ట్ది న్యూ బిల్, అదే అయిపోయింది. రెండవది అగెనెస్ట్ రెఫరెన్స్, మనం పేమెంట్ ఆఫ్ ఓల్డ్ బిల్స్, అంటే పెండింగ్ బిల్స్. దాన్నే ఏమంటాం అంటే ఓల్డ్ బిల్స్ అంటే దీన్ని సింపుల్ గా చెప్పాలంటే పేమెంట్ ఆఫ్ పెండింగ్ బిల్స్ అంట. అదే నెక్స్ట్ది అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తుంటాం మన సప్లయర్ దగ్గర.
అలా సప్లై పర్చేజ్ చేసినప్పుడు మనం వాళ్ళకి మనకి సరుకు కావాలని గూడ్స్ కావాలని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి సప్లై చేస్తారు. వాళ్ళు మనకి సప్లై చేస్తారు కదా. అప్పుడు ఒకసారి ఏం చేస్తాం, ఆర్డర్ ఇచ్చినప్పుడు ముందే కొంత అమౌంట్ మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాము. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనం పే చేస్తాం, వాడు రిసీవ్ చేసుకుంటాడు. ఎప్పుడైనా సరే బయ్యర్ అడ్వాన్స్ ఇస్తాడు, సెల్లర్ రిసీవ్ చేసుకుంటాడు. ఆ సెల్లరు అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం బయ్యర్ కాబట్టి మనం అడ్వాన్స్ ఇస్తాం సెల్లర్కి, సెల్లర్ రిసీవ్ చేసుకుంటాడు. మనం సేల్ చేసేటప్పుడు కస్టమర్ బయ్యర్ కాబట్టి కస్టమర్ మనకు అడ్వాన్స్ ఇస్తారు, కస్టమర్ పే చేస్తాడు, మనం రిసీవ్ చేసుకుంటాం. సో పర్చేజ్ చేసేటప్పుడు మనం అడ్వాన్స్ పే చేస్తాం, సేల్స్ అప్పుడైతే మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటాం. సో ప్రతిప్పుడు నేను పే చేసినట్టు వాడు రిసీవ్ మామూలు ఎంట్రీ, అమౌంట్ రిసీవ్, అమౌంట్ పే చేసినట్టు చేస్తాను. కానీ దాన్ని సేవ్ చేసేటప్పుడు అది న్యూ రెఫరెన్స్ కాదు, అది కొత్త బిల్లు కదా, అది కొత్త అమౌంట్ అది. కాబట్టి అది న్యూ రెఫరెన్స్ అని చూస్తుంది, కానీ అది న్యూ రెఫరెన్స్ కాదు, అది అడ్వాన్స్. అది మన అడ్వాన్స్ కింద దాన్ని సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం అడ్వాన్స్ పే చేసాం మన బయ్యర్కి, మన సెల్లర్కి, సప్లయర్కి. వాడు మనకి బిల్లు చేసి గూడ్స్ సప్లై చేసి మనకి ఇన్వాయిస్ పంపేటప్పుడు ఆ ఇన్వాయిస్ లో ఈ అడ్వాన్స్ ని అడ్జస్ట్ చేసుకుంటాడు బిల్లులో. అదేవిధంగా మనం ఎంటర్ చేసినప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తామే, ఈ ఎంటర్ చేసేటప్పుడు మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం కదా, అది అడ్వాన్స్ కి సేవ్ చేస్తున్నాం. ఆ అడ్వాన్స్ ని ఈ బిల్లుకి అడ్జస్ట్ చెయ్యాలి. సరే చేస్తే మిగతా అమౌంట్ కి కొత్త బిల్లు తయారవుతుంది, బిల్లు మొత్తం తయారవుతుంది. దాంట్లో అగ్రెస్ట్ రెఫరెన్స్ బిల్ అడ్జస్ట్మెంట్ లో అడ్వాన్స్ అడ్జస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూ రెఫరెన్స్ అని ఈ మిగతా బ్యాలెన్స్ కే న్యూ రెఫరెన్స్ అవుతుంది. కాబట్టి పార్టీ అకౌంట్ లో ఆ న్యూ రెఫరెన్స్ ఎంతో అంత మాత్రమే బ్యాలెన్స్ ఉండాలి. సో ఫస్ట్ అడ్వాన్స్ వేసాం, అది కనబడుతుంది పార్టీ అకౌంట్ లో. నెక్స్ట్ బిల్ తయారు చేస్తామే, బిల్ అమౌంట్ మొత్తం కనబడుతుంది వేరే వైపు. నెక్స్ట్ రెండింటికి డిఫరెన్స్ బ్యాలెన్స్ న్యూ రెఫరెన్స్ ఎంతో అంతే కనిపిస్తుంది. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. దానికి మనం చూడండి చెప్పానా ఈ విధంగా. సో దానికి ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎవరికైనా సరే పర్చేజ్ చేయడానికి మనం పర్చేజ్ చేయాలని చెప్పి అడ్వాన్స్ పే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 జూన్ కదా, దీంట్లో ఏదైనా కొత్త పార్టీ తీసుకున్నాం. చూడండి, కొత్త పార్టీ తీసుకొని చూడండి మనం వౌచర్ ఎగ్జాంపుల్ 2 జూన్ తీసుకున్నాం. ఈ 2 జూన్ నాడు మనం ఏం చేస్తున్నాం అంటే, 2 జూన్ మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం మన సప్లయర్ కి. సో అడ్వాన్స్ పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ వౌచర్కి వెళ్తాం. మనం క్యాష్ పే చేయొచ్చు, లేదంటే బ్యాంక్ ద్వారా పే చేయొచ్చు. బ్యాంక్ రేట్ ఉంది, క్యాష్ పే చేస్తాం. క్యాష్ ఇది కూడా రేట్ ఉంది, క్యాష్ పే చేస్తాం. ఈ క్యాష్ పే చేసినప్పుడు ఎవరికి పే చేస్తాం క్యాష్? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పార్టీని మనం క్రియేట్ చేద్దాం. చూడండి, కొత్త పార్టీని ఎక్స్ అండ్ కో అని క్రియేట్ చేయాలి. వారి దగ్గర మనం పర్చేజ్ చేయాలి. వాడు ఏమవుతారు మనకు అప్పుడు? సండ్రీ క్రెడిటార్ అవుతాడు. ఈ సండ్రీ క్రెడిటారు ఇది ఎప్పుడు చేస్తారు ఉంటుంది. దాని తర్వాత ఇతను తెలంగాణ మన స్టేట్ అనుకోండి 5 lakhs 60 అనుకుంటాం. ఇక్కడ రెగ్యులర్ ఖచ్చితంగా నంబర్లు ఇవ్వాలి, ఇలా ఇచ్చినప్పుడు పిన్ నంబర్ మన స్టేటే కాబట్టి, అంటే తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో పర్సనల్ అనుకున్నాం, అంటే కోఆపరేటివ్ అనుకున్నాం. సో నంబర్, సో మనం సెలెక్ట్ చేసాం అయిపోయింది. ఓకే, సో మనం ఇతనికి అడ్వాన్స్ పే చేసాం, అంటే అడ్వాన్స్ పే చేస్తున్నాం. సో ఈ అకౌంట్ క్రియేట్ చేసాం, ఎక్స్ అండ్ కో క్రియేట్ చేసినాం. ఎక్స్ అండ్ కోకి మనం పేమెంట్ చేస్తున్నాం. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ పే చేసాము క్యాష్. బ్యాంక్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, క్యాష్ అయితే ఏమన్నా. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆన్ అకౌంట్ దీనికి ఏముంది? ఏ బిల్లుకి అగ్నెస్ట్ గా మనం పే చేయట్లేదు, మన పేమెంట్ కదా, ఏ బిల్లుకి పే చేయట్లేదు, అందువల్ల బిల్లు ఏం లేదు కాబట్టి తగిన ఆన్ అకౌంట్ అని చూపిస్తుంది. మనకి తర్వాత నేర్చుకుంటాం. మనం ఇదేంటిది? న్యూ రెఫరెన్స్ కాదు, అగ్నెస్ట్ ఏ బిల్లు పే చేయట్లేదు, ఏం కాకుండా ఏంటిది? అడ్వాన్స్. అంటే అడ్వాన్స్ అని తీసుకొని దానికి ఈ పేమెంట్ వౌచర్ నంబర్ అదే తీసుకుంటుంది, కానీ అది కాదు, అది వద్దు మనకి. ఎందుకంటే 5 6 ఇంకో పేమెంట్ ఇంకో దానికి సంబంధించి శాలరీ ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి పేమెంట్. అందువల్ల సపరేట్ గా ఇది అర్థమయ్యేటట్టు చూడండి, ఏడిబి అని చెప్పి ADB1 అడ్వాన్స్ 1 ఫస్ట్ అడ్వాన్స్ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఈ అడ్వాన్స్ అని చెప్పి తీసుకుంటాం. 50,000 మనం పే చేసాము. అదే
మన బయర్ ఏం చేస్తాడు, మన యొక్క సప్లయర్ అతని బుక్స్ లో అడ్వాన్స్ వచ్చింది కాబట్టి రిసిప్ట్ లో ఎంటర్ చేసుకుంటాడు. రిసిప్ట్ లో క్యాష్ వచ్చింది, మన పేరు పెట్టుకుంటాడు. మన పేరు పెట్టిన అతను కూడా అగెనిస్ట్ అగెనిస్ట్ ఏం చేస్తాడు, అగెనిస్ట్ అది ఆనకం ఏమున్నా సరే అడ్వాన్స్ అని చెప్పి తీసుకుంటాడు. అగెనిస్ట్ అడ్వాన్స్ అని చెప్పి ఇది సేవ్ చేసుకుంటాడు. మనం దీంట్లో సేవ్ చేసాం, అడ్వాన్స్ పే చేసాం. ఓకే, ఎవరికైనా సరే ఇలా అడ్వాన్స్ పే చేసాం. ఇది మనం పర్చేజ్ చేసేదానికి. తర్వాత వాడు సెకండ్ జూన్ కదా చెప్తాను, ఈ అడ్వాన్స్ అనేది ఫస్ట్ జూన్ తీసుకున్నాం. ఫస్ట్ జూన్ తీసుకున్నాం అంటే అడ్వాన్స్ అనేది ఫస్ట్ జూన్. సో ఫస్ట్ జూన్ మనం అడ్వాన్స్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడికి వస్తే ఏ బుక్ వస్తే చూడండి, ఫస్ట్ జూన్ లాస్ట్కి వస్తే చూడండి, ఫస్ట్ జూన్ ఎక్సెల్ కో పేమెంట్ చేసినాం అడ్వాన్స్ ఎంత, 50,000. ఇప్పుడు మనకి సెకండ్ జూన్ వాడు అంటే మన టైం అడిగాడు 4 రోజు 3 రోజులు వెంటనే కూడా ఇవ్వచ్చు, సేమ్ డే కూడా పంపొచ్చు. మనం ఆర్డర్ ఇచ్చాం, అడ్వాన్స్ పంపాం. సో సెకండ్ జూన్ వాడు మనకి గూడ్స్ పంపాడు. సో గూడ్స్ పంపాడంటే వాడు మనకి అంటే వాడి దగ్గర పర్చేజ్ చేసేదానికి కదా, వాడు గూడ్స్ మనకి సేల్ చేసి ఆ గూడ్స్ మనం పంపాడంటే మనం పర్చేజ్ చేసాము. అదేంటి ఎంటర్ చేయాలి, F9 పర్చేజ్ వోచర్ లో ఎంటర్ చేయాలి. సెకండ్ జూన్ మనం పర్చేజ్ చేసాం అంటే వాడు గూడ్స్ మనకు పంపాడు, వాడు ఇన్వాయిస్ మనకు పంపాడు. బట్ సెకండ్ జూన్ మనం పర్చేజ్ ఎంట్రీ చేసుకుంటాం. సపోజ్ వాడు ఇన్వాయిస్ ఇది అనుకుంటాం, ఇన్వాయిస్ అంటే 1 2 3 అనుకున్నాం. ఇన్వాయిస్ నెంబర్ వాడు, ఇన్వాయిస్ నెంబర్ ఎవరి దగ్గర తీసుకుంది మనం, ఇప్పుడు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చింది, ఎక్స్ అండ్ కో. చూడండి, ఎక్స్ అండ్ కోకి అడ్వాన్స్ ఇచ్చాం. ఎవరు మనకి తండ్రి క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం మనం, ఎక్స్ అండ్ కోకి మనం అడ్వాన్స్ ఇచ్చున్నాం. అందువల్ల వాడు మన క్రెడిటారు, వడ్డీ పేరు మనం పర్చేజ్ చేసింది ఎక్స్ అండ్ కో నుంచి. పేరు మనం చేసింది లెక్చర్ ఏంటి, మనకి ఇప్పుడు గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. సో పర్చేజ్ లెక్చర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ లేకపోతే ఏసర్ ల్యాప్టాప్ ఉంటుంది, ఏసర్ ల్యాప్టాప్ ఒక 2 యూనిట్లు తీసుకున్నాం. అలాగే దాని తర్వాత డెల్ మౌస్ అనుకున్నాం, డెల్ మౌస్ వద్దు, డెల్ వద్దు, ఏసర్ ల్యాప్టాప్. అలాగే హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం, హెచ్పి కంప్యూటర్ ఇవే 2 తీసుకున్నాం. ఇది 32,000, 1,21,000 అయింది. ఇది ఎక్కడ, ఇది మనం స్టేట్ తీసుకునేది ఏంటి, స్టేట్ సేమ్ ఇంట్రా స్టేట్ అంటే హోమ్ స్టేట్, హోమ్ స్టేట్ కాబట్టి దీన్ని ఇంట్రా స్టేట్ అంటాం, హోమ్ స్టేట్ అంటాం. దీనికి ఏం ట్యాక్స్ వేయాలి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. మన పొరపాటులో మనం ఐజిఎస్టి వేసామనుకోండి, చూడండి ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. కాబట్టి ఇక్కడ సిజిఎస్టి ముందు సిజిఎస్టి వేసి తర్వాత ఎస్జిఎస్టి వేయచ్చు, లేదా ముందు ఎస్జిఎస్టి వేసి తర్వాత జిఎస్టి వేయచ్చు. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇది మొత్తం ఇన్వాయిస్ బిల్లు కదా, ఇది మనకు వచ్చింది, మనం పర్చేజ్ చేసాం. కానీ దీంట్లో మనం 50,000 వాడికి అడ్వాన్స్ ఇచ్చాము. అట్ లాస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు అగెనెస్ట్ న్యూ రెఫరెన్స్ బిల్, ఇది ఈ బిల్లు న్యూ రెఫరెన్స్, కానీ వీటికి అడ్వాన్స్ అడ్జస్ట్ చేయాలి కాబట్టి అడ్వాన్స్ ఎక్కడ ఉంది, అడ్వాన్స్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ అడ్వాన్స్ అగెనెస్ట్ బిల్లుకి అగెనెస్ట్ గా ఆ అడ్వాన్స్ అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగెనెస్ట్ రెఫరెన్స్ అంటే అగెనెస్ట్ అడ్వాన్స్. ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాం, ఇంట్లో తీసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి అడ్వాన్స్ 1 ఇదేంటంటే ఇది 123 తీసుకుని మనకు అక్కర్లేదు. చూడండి అడ్వాన్స్ 1 మనం ఇచ్చిన 50,000 ఫస్ట్ జూన్. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ బిల్ అమౌంట్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ అమౌంట్ లో, కానీ మనం అడ్వాన్స్ అమౌంట్ ఇది అడ్జస్ట్మెంట్ అడ్వాన్స్ అని తీసుకొని 50,000 దాంట్లో ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఈ అడ్వాన్స్ అమౌంట్ కనుక అమౌంట్ వేసుకుని అక్కడేమో బిల్ అమౌంట్ మొత్తం ఉంటుంది, కానీ అడ్వాన్స్ అమౌంట్ వేసుకుంటే నెక్స్ట్ న్యూ రెఫరెన్స్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనం 50,000 రూపీస్ అని చెప్పి అడ్వాన్స్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ కిందకి వచ్చుతాం. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ కొత్త బిల్లు. సో మొత్తం కొత్త బిల్లే, కానీ నాకు అడ్జస్ట్మెంట్ చేయాలి కదా, 50,000 చేసాం. ఇప్పుడు తీసుకుంటే చూడండి బిల్ నంబర్ వాటింతా 1 2 3 చూడండి, వాడి యొక్క సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ 1 2 3 అదే తీసుకుంటుంది. 1 2 3 మిగతా 92,780, 92,780 ఇన్వాయిస్ మొత్తం ఏమో 1,42,780 మొత్తం మనం పర్చేజ్ వాడు సేల్. దాంట్లో 50,000 అడ్వాన్స్ అడ్జస్ట్ అయింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అదే న్యూ రెఫరెన్స్ బ్యాలెన్స్ మాత్రమే 72,780. సో ఇవాళ మనం ఇక్కడ ఎక్కడ కనపడదు. ఓకే, ఇప్పుడు మనం లెడ్జర్కి వెళ్ళి ఈ అకౌంట్ బుక్స్ ఎల్ లెడ్జర్ ఎక్స్ అనుకోకి వెళ్ళాము. చూడండి ఎక్స్ అనుకోలో ఫస్ట్ జూన్ క్యాష్ మనం అడ్వాన్స్ ఇచ్చాం 50,000 మనం పే చేసామంటే డెబిట్, క్యాష్ డిక్రీజ్ వాడి అకౌంట్ డెబిట్ చేసాం. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కాబట్టి
పర్చేజ్ అకౌంట్ ఎందుకు చేసి వాడు అకౌంట్ క్రియేట్ చేసాం. సో మొత్తం పర్చేజ్ అంతా మనం మొత్తం ఉంచుకోవాలి. ఇది ఇన్వాయిస్ మొత్తం చూస్తే రెండు వచ్చేసి చెప్తే 92,000 న్యూ రెఫరెన్స్ ఎంత, న్యూ రెఫరెన్స్ ఎంత, న్యూ రెఫరెన్స్ చూడండి, న్యూ రెఫరెన్స్ ఎంత, న్యూ రెఫరెన్స్ 92,700 అంటే అడ్వాన్స్ లోన్ బ్యాలెన్స్ కాబట్టి 92,770 మన వాడికి బాకీ ఉన్న తర్వాత తీయాలి. సరేనా? సో ఈ విధంగా మనం అడ్వాన్స్ అడ్జస్ట్ చేస్తాం మనం పర్చేజ్ చేసినాం. అలాగే మనం సేల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెకండ్ జూనే మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం. సెకండ్ జూనే మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం. మనం అడ్వాన్స్ పే చేసాం. ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు మన కస్టమర్ మనకు అడ్వాన్స్ పే చేయొచ్చు. మనకు ఆర్డర్ ఇస్తాడు, ఆ గుడ్స్ మనం పంపడం వాళ్ళకి. కానీ ఒక్కసారి వాడు ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంత అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇస్తే మనకు అడ్వాన్స్ వస్తుంది. పర్చేజ్ చేసినప్పుడు అడ్వాన్స్ సప్లైర్ పే చేసింది. వాడు సేల్ చేసినప్పుడు వాడు మనకు గూడ్స్ పంపేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మన కస్టమరు మనకు అడ్వాన్స్ పే చేశాడు అంటే మనకి అడ్వాన్స్ వస్తుంది. రేపు గూడ్స్ సేల్ చేసినప్పుడు ఆ సేల్ ఇన్వాయిస్ లో అడ్వాన్స్ ని అడ్జస్ట్ చేయాలి చేసినట్టే. మనకి ఇప్పుడు రిసిప్ట్ F6 రిసిప్ట్. సో సెకండ్ జూన్ అనుకున్నాం. సెకండ్ జూన్ మనకి ఈసారి వచ్చి స్టేట్ బ్యాంక్ అనుకున్నాం. వాడు స్టేట్ బ్యాంక్ ద్వారా పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మనం కొత్తగా పార్టీ తీసుకున్నాం వై అండ్ కో తీసుకున్నాం. వాడు మనకి మనం సేల్ చేస్తున్నాం, వాడు అడ్వాన్స్ ఇచ్చాడు. ఏమంటాడు మనకి సండ్రీ డేటా. సో ఇది తీసుకుంటాం. 7 చిత్రం తెలంగాణయే, లేదు తెలంగాణ తీసుకోవచ్చు, వేరే స్టేట్. ఇందాక తెలంగాణ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటాం. ఇండియా 524661 అనుకుందాం. ఓకే, ఇతను రెగ్యులరే. ఇతను మన రెగ్యులర్ అయినా కాంపోజిషన్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా కన్స్యూమర్ అయినా ఎవరికి సేల్ చేసినా మనం ట్యాక్స్ వేస్తున్నాము. మనం రెగ్యులర్ తీసుకున్నాం. రెగ్యులర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ లో ఒక తీసుకుంటాం. ఇది పిన్ నెంబర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ పర్సన్ తీసుకున్నాం. పర్సన్ అనుకున్నా ఏదైతే ఎఫ్ ఉంటే ఫార్మ్ అవుతుంది తీసుకున్నాం. ఈ నెంబర్ కరెక్ట్ వేయాలి. ఇప్పుడు మనం ఇది అతని అకౌంట్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ అంటే మనకి రిసిప్ట్ కాబట్టి అది డెబిట్. ఇతని అకౌంట్ క్రెడిట్ మనం బాకీ. ఇతను ఏం ఇచ్చాడు మనకి సపోజ్ 80,000 ఇచ్చాడు అనుకుంటాం అడ్వాన్స్. లేకుంటే 1 lakh అడ్వాన్స్ ఇచ్చాడు. 1 lakh అడ్వాన్స్ మనకు వచ్చింది. ఇది కూడా ఆన్ అకౌంట్ చూపిస్తుంది కానీ ఇది అడ్వాన్స్ మనకు వచ్చింది. కానీ అడ్వాన్స్ ఇచ్చింది. ఇది వచ్చిన రిసిప్ట్ నెంబర్ చూపిస్తుంది, అది తీసుకోవద్దు. సో ఏడిబి అనుకుందాం. ఇది కూడా ఏడి. అది వేరే ఇది వేరే అనమాట. అది పర్చేజెస్, ఆ పార్టీ వేరే, ఈ పార్టీ పర్చేజెస్ లోనే ఇంకో పార్టీ కూడా అడ్వాన్స్ మనం పెట్టుకోవచ్చు. ప్రతి పార్టీకి సపరేట్ గా వాడు ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా 1 lakh అడ్వాన్స్ పెట్టుకున్నాం. మనకు వచ్చింది బ్యాంకు కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ జరుగుతుంది. మనకు వాడు చెక్ ఇచ్చాడు, లేదంటే వాడు మనకి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే వాడు నెఫ్ట్ పంపాడు అనుకుంది. నెఫ్ట్ పంపాడు. ఏ బ్యాంక్ నుంచి వచ్చింది? ఇది వచ్చి మన బ్యాంక్. ఇది మన రిసీవ్డ్ కాబట్టి వాడి బ్యాంక్ ఏంటి? ఈ స్పేస్ బార్ నొక్కితే ఇక్కడ వస్తుంది స్పెసిఫై ద బ్యాంక్. సపోజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? అడ్వాన్స్ వచ్చింది. వై అనుకో. ఇప్పుడు చూడండి లెడ్జర్ లో డిఏఎల్ లెడ్జర్కి వెళ్ళి వై అనుకో చూసాం. వై అనుకో చేస్తే చూడండి ఇది వచ్చి పాతది వచ్చేసినట్టుంది. సెకండ్ జూన్ రిసిప్ట్ 1 lakh. సెకండ్ జూన్ మనం పర్చేజ్ చేసినట్టున్నాం. సెకండ్ జూన్ మనం ఆల్రెడీ అడ్వాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు మనం పర్చేజ్ చేసినాం. ఇది వచ్చి మనం పొరపాటు చేసాం. ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అనుకో కాదు, వై అనుకో. ఇది ఎక్స్ అనుకో కదా సార్. 1,70,000 ఎక్స్ అనుకో. సో మనం వై అనుకో తీసుకుంటే ఈఏఎల్ వై అనుకో తీసుకున్నట్లయితే చూడండి వై అనుకో సెలెక్ట్ చేసుకుంటే తీసుకుంటే చూడండి మనకి అడ్వాన్స్ వచ్చింది కదా. అడ్వాన్స్ మనకి ఇచ్చేది వాడుకి మనం బాకీ. వాడు ఇచ్చినాడు కాబట్టి గివర్ కాబట్టి అతని అకౌంట్ పే చేసాం. బ్యాంక్ ద్వారా వచ్చింది. ఇదే రోజు మనం వెంటనే అడ్వాన్స్ వచ్చింది కదా, మనం వెంటనే పంపొచ్చు కదా. రోజులతో పంపించి మన టైం చూసుకోండి. మన దగ్గర కూర్చుంటే పంపించాలి. ఇదే రోజు మనం సేల్ చేసాం అనుకుంటాం. ఎవరికి? వై అనుకో. ఈ వై అనుకో ఎక్కడ వై అనుకో ఇంటర్ స్టేట్ కాబట్టి మనం ఓచి వేస్తాం. ఓచి వేసి ఏంటి మనం
సేల్ చేస్తున్నాం. అదే రోజు సెకండ్ జూనే పంపిస్తున్నాం గూడ్స్ ఎవరికి వై అండ్ కోకి. సో వై అండ్ కోకి మనం పంపించిన చూడండి ఇక్కడ వాడు రెగ్యులర్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ఎవరైనా సరే ట్యాక్స్ చేస్తున్నాం కాబట్టి ఏ చిన్న పర్లేదు తీసుకుంటాం. ఏం చేస్తున్నాం సేల్స్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఏం చేద్దామంటే చూడండి డెల్ ల్యాప్టాప్ ఒక 2 పీసులు ఓకే. ఆ తర్వాత డెల్ ల్యాప్టాప్ తర్వాత డెల్ మౌజు ఒక 5 పీసులు ఓకే. దాని తర్వాత హెచ్పి కంప్యూటర్ ఒకటి దాని తర్వాత హెచ్పి కీబోర్డు 5 ఫర్ ఎగ్జాంపుల్ 700 లెక్కన. సో మొత్తం 1,09,750 రూపాయలు. లేదంటే ఇంకో పని చేద్దాం దీన్ని 3 పీసులు తీసుకుందాం. అలాగే కంప్యూటర్ 2 పీసులు తీసుకున్నాం అంటే 1,79,000 అయింది. కోటి కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ట్యాక్స్ వేయాలి. ఇప్పుడు మనం ఇందాక మనం ఫస్ట్ లోనే వెనక్కి వెళ్ళి చెక్ చేసిన అవసరం లేదు. నేను ఎంత చేస్తాను ఇక్కడ వస్తాం ఎంటర్ తోటి పార్టీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. పార్టీ డీటెయిల్స్ మనకు ఎక్కడెక్కను స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనం సేల్ చేస్తున్నాం కాబట్టి అతనికి సప్లై చేస్తున్నాం. ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అతని ప్లేస్. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఆంధ్రప్రదేశ్. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడైతే ఆ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది బయ్యర్ ఎక్కడ ఉంటే అది ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ బయ్యర్ మనం సేల్ చేస్తున్నాం బయ్యర్ ఎక్స్కు అతని స్టేటు అదే ప్లేస్ ఆఫ్ సప్లై కూడా కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇంటర్ స్టేట్ కాబట్టి ఇక్కడ దాని చూసే మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. దాన్ని పెట్టుకుంటే అంటే మనం వెనక్కి చూడాల్సిన అవసరం తీసుకుంటే ఇప్పుడు ఐజిఎస్ కలిపేసాము ఐజిఎస్టి తీసుకుంటాం సరేనా. ఇంతవరకు వేసాం బిల్లు. ఇది మన ఇన్వాయిస్ బిల్ ఎంత 2,11,000 ఇన్వాయిస్ ట్యాక్స్ తో కలిపి 2,11,000. ఈ 2,11,000 చిల్లరలో ఏం మనం అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చినాడు కదా దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇప్పుడు కొత్త బిల్లు కదా ఇది కొత్త బిల్లు. ఇది మనం సేల్ చేస్తున్నాం కాబట్టి న్యూ రెఫరెన్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆనకుండా చూపిస్తుంది. ఇక్కడ న్యూ రెఫరెన్స్ చూపిస్తుంది కానీ న్యూ రెఫరెన్స్ కాదు. మనం ఏం చేయాలా అగెనెస్ట్ రెఫరెన్స్ అంటే అగెనెస్ట్ రెఫరెన్స్ అడ్వాన్స్ అడ్జస్ట్ చేయాలి. అగెనెస్ట్ రెఫరెన్స్ అడ్వాన్స్ అడ్జస్ట్ చేస్తే దాని తర్వాత న్యూ రెఫరెన్స్ వస్తాం బ్యాలెన్స్. అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకుంటే చూడండి April 1st అడ్వాన్స్ 1 2nd June అడ్వాన్స్ 1 ఉంది. ఈ అమౌంటే వేయాలి. అక్కడ మొత్తం అమౌంట్ ఇస్తుంది. అడ్వాన్స్ అమౌంట్ ఎంతో అది వేస్తాం. కిందకి వస్తే న్యూ రెఫరెన్స్ బ్యాలెన్స్ అమౌంట్. సో 2,12,200లో 1,00,000 పోతుంది. బ్యాలెన్స్ 1,11,200 ఉంది. సో ఇన్వాయిస్ మొత్తం ఇదే ఉంటుంది. దాంట్లో వాడు పే చేసిన బ్యాలెన్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ వై అనుకుంటాం. సో వై అనుకుంటే ఎలా చెప్తాం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెక్చర్ ఇక్కడికి వచ్చి వై అనుకోకి వస్తే చూడండి కదా ఇది ఫస్ట్ మనం అడ్వాన్స్ వచ్చింది 2nd June అడ్వాన్స్ వచ్చింది మనకి ఒక్కసారి చూడండి అది ఫస్ట్ది. నెక్స్ట్ ఎంట్రీ తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఎంట్రీ తర్వాత ఒక్కసారి ఫస్ట్ ఎంట్రీ కింద ఉంది. నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఇక్కడ వస్తే ఒక్కసారి. సో మన అడ్వాన్స్ ₹1,00,000. ఇప్పుడు మనం సేల్ చేసింది 2,11,200. సో 1,11,200 బ్యాలెన్స్. ఆ బ్యాలెన్సే న్యూ రెఫరెన్స్. చూడండి దీంట్లో న్యూ రెఫరెన్స్ ఎంత చూడండి. న్యూ రెఫరెన్స్ 1,11,200 అంటే వాడు అది పే చేయాలి. రేపు మనకి వీడు పే చేసేటప్పుడు ఎంత చూపిస్తుందంటే ఈ ఇన్వాయిస్ ఉంది కదా ఈ ఇన్వాయిస్ అగెనిస్ట్ గా బ్యాలెన్స్ ఎంత ఉంది మన న్యూ రెఫరెన్స్ ఎంత 1,11,200 అదే చూపిస్తుంది. ఎందుకని అదే మనం పే చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 2nd నాడు వీడు మనకి పే చేస్తే మనకి రిసిప్ట్ బ్యాలెన్స్. సో చూడండి వౌచర్ తీసుకొని ఇది మనకి రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అదే 2nd అనుకుంటాం. క్యాష్ వచ్చింది అనుకున్నాం. క్యాష్ వై నుంచి వస్తుంది కదా. వై నుంచి వచ్చినప్పుడు 1,11,200 అనుకుంది. తీసుకుంటే అగెనెస్ట్ రెఫరెన్స్ చూడండి నంబర్ 11. సో మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది దాంట్లో న్యూ రెఫరెన్స్ ఎంత న్యూ రెఫరెన్స్ చూపించింది. ఈ ఇన్వాయిస్ నెంబర్ కి న్యూ రెఫరెన్స్ ఎంత 1,11,200. ఆ న్యూ రెఫరెన్స్ అదే చూపిస్తుంది. ఎందుకంటే మిగతాది అడ్వాన్స్ అడ్జస్ట్ అయిపోయింది. అడ్వాన్స్ పోను మిగతాది మాత్రమే ఇది ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆ న్యూ రెఫరెన్స్ అనేది మిగతా బ్యాలెన్స్ అకౌంట్ అదే బ్యాలెన్స్ ఉంటుంది. మనం పే చేసేటప్పుడు కూడా నెక్స్ట్ మనం పే చేసినా మనకు రిసిప్ట్ వచ్చినా
అగైనెస్ట్ రెఫరెన్స్ అని చెప్పి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది ఇన్వాయిస్ లో అడ్వాన్స్ పోను అడ్జస్ట్ అయిన తర్వాత న్యూ రెఫరెన్స్ అని బ్యాలెన్స్ చూపిస్తుంది. మరి ఇక్కడ కూడా మనకి ఆ బ్యాలెన్స్ అమౌంటే పెండింగ్ బిల్ అని చూపిస్తుంది. అర్థమైందే? అది ఆ పెండింగ్ బిల్స్ కనిపించకపోతే చెప్పారు కదా నేను చెప్పానా? పెండింగ్ బిల్స్ ఒకవేళ మనం చెప్పలేదు, అది చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పే చేసేటప్పుడు కానీ రిసిప్ట్ చేసేటప్పుడు కానీ చూడండి, ఇప్పుడు మనకి రిసిప్ట్ వస్తా ఉంది, మనకి రిసిప్ట్ వచ్చింది ఇక్కడ చూడండి, ఇది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి కదా, లక్ష్మీ ఎంటర్ప్రైజ్ నుంచి 77,000 రూపాయలు రిసిప్ట్ వచ్చింది. రిసిప్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకి రిసిప్ట్ వస్తే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే పాతదైతే ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేయడానికి కనపడుతుంది, కొత్తదైతే సెంటర్ లో కనపడుతుంది. ఏంటి? బిల్ వైజ్ డీటెయిల్ అలా కాకుండా ఇది తీసుకున్నాం వైఎడ్ కౌంట్ కదా, వైఎడ్కో తీసుకున్నాం. వైఎడ్కో తీసుకుంటే వైఎడ్కో మన బ్యాలెన్స్ వౌచరు రిసిప్ట్ వేసి క్యాష్ అనేసి వైఎడ్కో సెలెక్ట్ చేసుకుంటే చూడండి 1,11,200 రూపాయలు అమౌంట్ వేద్దాం. మొత్తం వేస్తే లేదు, ఒక 50,000 ఇచ్చారు అనుకో, 50 వేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా ఫస్ట్ చేస్తున్నాం కదా, ఈ వేసేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ వేసేటప్పుడు అంటే ఫస్ట్ అంటే ఈ పేమెంట్ ఏంటి రిసిప్ట్ ఎంట్రీ వేసేటప్పుడు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ కనబడుతుంది అనమాట. చూడండి, బిల్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. మన 50,000 రూపీస్ ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ కదా, ఈ అగైనెస్ట్ రెఫరెన్స్ అని చెప్పి చేసినప్పుడు ఇంతకుముందు న్యూ రెఫరెన్స్ ఇచ్చాం. ఇప్పుడు అడ్వాన్స్ అనేది ఇచ్చుంటే మనం అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది పొడుగ్గా, ఏంది అడ్వాన్స్ అని వస్తుంది, అది వస్తుంది లిస్ట్. అగైనెస్ట్ రెఫరెన్స్ ఇస్తే అగైనెస్ట్ రెఫరెన్స్ బిల్ ఎంత ఉంది బ్యాలెన్స్, ఇట్లా మనకి పెండింగ్ బిల్స్ మొత్తం కనపడతాయి. మనకి పెండింగ్ బిల్స్ మొత్తం మనకు కనపడతాయి. పెండింగ్ బిల్స్ ఒక్కొక్కసారి మనకి F11 ఫీచర్స్ లో ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ దాన్ని ఎనేబుల్ చేస్తాం. అలాగే చేస్తే పార్టీ అకౌంట్ లో ఇక్కడ మెయింటైన్ బిల్ బ్యాలెన్స్ బిల్ పే బిల్ అని వస్తుంది. ఇది కానీ రాకుండా ఏం చెప్పాను, F12కి వెళ్ళి ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ పే బిల్ లో ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలని చెప్పాం కదా. సో అది ఎస్ చేసాం, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం రావాలి, కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ కదా, ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తాను. మళ్ళీ ఎంటర్ చేస్తే బాగుంటుంది, అంటే మధ్యలో కనబడుతుంది. సో వై తీసుకుంటే వై తీసుకున్నట్లయితే సో 1,11,400 లేదంటే 50,000 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఈ మాదిరిగా ఇప్పుడు ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ అని వచ్చింది. వచ్చి ఎంటర్ చేస్తే మనం తీసుకుంటుంది ఇక్కడ ఈ యొక్క బిల్స్, ఇది ఒకటే కాదు, ఎన్ని బిల్స్ ఉంటాయి అన్ని బిల్స్ పెండింగ్ లిస్ట్ కనబడుతుంది. అంటే ఏమంటే పెండింగ్ బిల్స్ అని మనకి కనబడుతుంది. ఒకవేళ అలా చేసిన ఏంటంటే ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు ఇది కనబడుతుంది, మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఈ 4 ఆప్షన్స్ కనబడతాయి. కానీ దాన్ని క్లిక్ చేస్తే పెండింగ్ బిల్స్ కనపడకపోతే అలాంటప్పుడు ఏం చేయాలంటే F12 కింద షో ఏంటంటే షో చూడండి, షో బిల్ వైజ్ డీటెయిల్స్ చూడండి, షో చూడండి, ఇది వచ్చి ఇప్పుడు వచ్చి షో లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్ ఉంది. ఇది మామూలుగా ఎనేబుల్ అయి ఉంటుంది, F12 కదా, అది కదా ఏమంటా ఉంటే దాన్ని ఏమంటే ఎనేబుల్ డిజేబుల్ అన్న దాన్ని యాక్టివేట్ అయితే చూడండి పూర్తి. సో అగైనెస్ట్ ప్లస్ చేస్తే మనకి లిస్ట్ కనపడడం లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే F12కి వెళ్ళి షో లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్, ఏ బిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికి ఎస్ నొక్కితే అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. సరే ఓకే, ఈ విధంగా మనకి దాన్ని ఎస్ నొక్కినట్లయితే అప్పుడు మనకి భాగవ ట్రేడర్స్ మనకి వోచర్ వచ్చింది. ఈ వోచర్ లో రిసిప్ట్ మనకు వచ్చింది. సెకండ్ క్యాష్ వచ్చింది. అలాగే వై అనుకో తీసుకుంటే ఇక్కడ 1,11,200 ఉంటుంది. 1,11,200 నొక్కితే 1,11,200. ఎందువల్ల అక్కడికి నో ఉంటే నొక్కినప్పుడు ఆ లిస్టు పెండింగ్ లిస్ట్ రాదు. అప్పుడు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి మనం వెనక్కి వచ్చి ఇప్పుడు F12కి ఇక్కడ దీన్ని
షో లిస్ట్ ఆఫ్ బిల్స్ ఫర్ సెలెక్షన్ అని చెప్పి నో ఉంటే ఎస్ చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా మనకి లిస్టు కనిపిస్తుంది. సో ఇది అడ్జస్ట్మెంట్ అని అడ్వాన్స్. ఇది వచ్చి అడ్వాన్స్ అమౌంట్. ఫస్ట్ అడ్వాన్స్ మన బయర్కి మనం పే చేస్తాం, వాడి ఇన్వాయిస్ లో అడ్జస్ట్ చేస్తాడు, మనం కూడా పర్చేజ్ వచ్చేలో అడ్జస్ట్మెంట్ చేయాలి. అలాగే మనం సేల్ చేసి మన కస్టమర్ మనకిస్తే మనకి రిసిప్ట్ వస్తుంది, అడ్వాన్స్ అని చెప్పి సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం సేల్ చేసేటప్పుడు సేల్స్ ఇన్వాయిస్ లో మనం దాన్ని అడ్జస్ట్ చేస్తే అది వచ్చి అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. ప్లస్ మిగిలింది మాత్రమే బ్యాలెన్స్ మాత్రమే న్యూ రెఫరెన్స్ అని చూపిస్తుంది. అకౌంట్ లో కూడా అంతే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ టైం మనకి పేమెంట్ వచ్చేటప్పుడు లేదా సెలర్ మనం పే చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బిల్లు మీద ఆ బ్యాలెన్స్ మాత్రమే మనకి అది చూపిస్తుంది పెండింగ్ బిల్ కింద. ఎందుకంటే అడ్వాన్స్ అడ్జస్ట్ అయిపోయింది కదా, మిగతా అమౌంట్ మాత్రమే న్యూ రెఫరెన్స్, ఆ మిగతా అమౌంట్ మాత్రమే మనకి బిల్లు పెండింగ్ బిల్ కింద చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆన్ అకౌంట్. ఆన్ అకౌంట్ ఇప్పుడు ఇచ్చాను. ఆన్ అకౌంట్ అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినప్పుడు మనం ఒక పార్టీకి మనకి పార్టీ నుంచి మనకి పేమెంట్ వచ్చింది లేదా మనం పే చేసేటప్పుడు అప్పుడు దానికి సంబంధించి ఏం పెండింగ్ బిల్స్ ఏమున్నాయి, పెండింగ్ బిల్స్ ఏమున్నాయి, ఆ పెండింగ్ బిల్కి అగ్రెస్ట్ గా మనం పే చేస్తాం. అలా పెండింగ్ బిల్స్ లేదా డ్యూ రెఫరెన్స్ బిల్స్, పాత బిల్స్, అటువంటి అగ్రెస్ట్ రెఫరెన్స్ బిల్స్ ఏంటి, అది పెండింగ్ బిల్స్. అగ్రెస్ట్ రెఫరెన్స్ ఇటువంటి బిల్లులు మనకన్నా లేకపోతే, ఇటువంటి బిల్లులు మనకు తెలియకపోతే, అలాంటప్పుడు బిల్లులు ఎప్పుడు లేకపోతే అలాంటప్పుడు దాన్ని ఆన్ అకౌంట్ కింద వేస్తాం. చూడండి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చి చూడండి 2,11,200 ఏంటిది వై అనుకో. మనం ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాము, అడ్వాన్స్ మనకు వచ్చింది అడ్వాన్స్, తర్వాత రిసిప్ట్, దాని తర్వాత సేల్ చేసాం 2,11,200, బ్యాలెన్స్ న్యూ రెఫరెన్స్ 1,11,200. అది మనకి వాడి పేరు 2 రిసిప్ట్ వచ్చేసింది, సరిపోయింది. ఇప్పుడు మళ్ళా సపోజ్ వాడు మనకి ఇస్తే చూడండి రిసిప్ట్, క్యాష్, తర్వాత వై అనుకో తీసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఏం లేదు అంటే ఇటువంటి పెండింగ్ బిల్స్ లేవు. సపోజ్ ఒక 20,000 మనకి ఇచ్చాడు, తీసుకుంటే బ్యాలెన్స్ ఉంటే బిల్లులు ఉన్నట్లయితే పెండింగ్ అదే ఆటోమేటిక్ అగ్రెస్ట్ రెఫరెన్స్ తీసుకుంటే పెండింగ్ బిల్స్ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమి బిల్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆన్ అకౌంట్. ఒకవేళ బిల్స్ ఉన్నా కానీ బిల్స్ మనకు ఆకలికి ఉన్నా కానీ ఇప్పుడు దాంట్లో ఏం బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మనకేమి బ్యాలెన్స్ లేదు కదా, చూడండి ఏం బ్యాలెన్స్ లేదు అకౌంట్లో, బ్యాలెన్స్ 0. అలా కాకుండా బ్యాలెన్స్ ఉంటుంది కానీ డీటెయిల్స్ మనకి తెలియదు. అలాంటప్పుడు మొత్తం వాడి దగ్గర బ్యాలెన్స్ ఎంత, 50,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఏ బిల్లులు పెండింగ్ అనేది బిల్స్ డీటెయిల్స్ మనకి తెలియదు అనుకుంటాం. అంటే పాత బిల్లులు అప్పుడు మనం ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీస్, మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అది ఎనేబుల్ చేయలేము. చేయకముందు ఎప్పుడో పాత బిల్స్ అనుకోండి, పాత బిల్స్. అలాంటప్పుడు ఆ పాత బిల్స్ సేవ్ కాకుండా చూస్తే అమౌంట్ మొత్తం కనపడుతుంది కానీ బిల్ వైజ్ గా కనపడవు. అలాంటప్పుడు వాడు మనకి ఇచ్చినప్పుడు ఎంతో 50,000 ఇచ్చాడు, బిల్లులు ఎంత ఏంటి, అప్పుడు అగ్రెస్ట్ రెఫరెన్స్ ఏం చూపిస్తుంది, అగ్రెస్ట్ రెఫరెన్స్ ఏం చూపించదు. సపోజ్ ఈ వైకే మనం ఏదో చేసినా మన బిల్ నెంబర్ లేవు. అలాంటప్పుడు వై అనుకోని తీసుకుంటే ఒక 50,000 మనకి గురించి రిసిప్ట్ వచ్చింది, 50,000 రిసిప్ట్, కానీ ఏం బిల్లు లేవు దగ్గర బ్యాలెన్స్. అంటే వాడి దగ్గర బిల్లు బ్యాలెన్స్ ఉండొచ్చు, ఇంకా ఇస్తున్నాడు బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ ఆ బిల్లు డీటెయిల్స్ మనకి తెలియదు. అలాంటప్పుడు ఆన్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఇది ఒకటి. రెండవది వచ్చి చెక్స్ బౌన్స్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఎట్లా వచ్చింది, స్టేట్ బ్యాంక్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ రెండవది క్యాష్ ద్వారా వచ్చింది. ఓకే, క్యాష్ ద్వారా వచ్చింది. ఇప్పుడు మనకి బిల్ ఎంత, అగెన్స్ట్ బిల్స్ సేల్స్ ఇన్వాయిస్ 11. సో మనకి ఇది వచ్చింది ఫస్ట్ లక్ష్యం అడ్వాన్స్ వచ్చింది, లక్ష్యం మనకు వచ్చింది అడ్వాన్స్. ఓకేనా, అది పోతే ఇక్కడ ఈ 1,20,11,000 బ్యాలెన్స్ వచ్చింది మనకి. సో అగ్రెస్ట్ రెఫరెన్స్ 11. సో ఫస్ట్ 1 lakh వచ్చింది, ఇది అడ్జస్ట్ అయిపోయింది. మిగతా బ్యాలెన్స్ ఇది బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎంత, పెండింగ్ బిల్లు రెఫరెన్స్ నెంబర్ ఇన్వాయిస్ 11 ఇన్వాయిస్ బిల్ ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్ చెక్ ఏం చేస్తాం, చెక్ వస్తే బ్యాంకులో వేసేస్తుంది. సో దీనికి ఎటువంటి అగెన్స్ట్ రెఫరెన్స్ లేదు, ఇప్పుడేమి బిల్లులు పెండింగ్ లేదు, ఏం లేదు. ఆ అమౌంట్ మనకు వచ్చేసింది, ఒకటేమో అడ్వాన్స్ వచ్చింది. సపోజ్ ఇది కూడా మనం స్టేట్ బ్యాంక్ తీసుకున్నాం,
ఇది కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చేటోడు. అది వచ్చేసిన అమౌంట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదంటే ఇది చెక్కులు కావచ్చు. చెక్కుగానైతే 1 2 3 6 7 ఏదో ఇచ్చేటోడు వాడి బ్యాంక్ స్పేస్ బార్ స్పెసిఫై బ్యాంక్ వాడిది వచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాం కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకి వాడి అకౌంట్ లో బ్యాలెన్స్ ఏం లేదు. ఎందుకని చూడండి, డిఏఎల్కి వెళ్తే వై, డిఏఎల్ వైకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అడ్వాన్స్ వచ్చింది 1,00,000, తర్వాత సేల్ చేసినాం ఇన్వాయిస్ నంబర్, సేల్స్ వోచర్ నంబరే ఇన్వాయిస్ కూడా, ఇన్వాయిస్ నంబర్ 11 వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ బ్యాలెన్స్ కి చెక్ ఇచ్చేసాడు. ఈ చెక్ లో అగ్రెస్ట్ రెఫరెన్స్ 11. సో ఏమి లేదు, ఇప్పుడు చూస్తే వాడి అకౌంట్ లో ఎటువంటి బిల్స్ పెండింగ్ లేదు. సో ఇప్పుడు మనం చూస్తే దాంట్లో ఎటువంటి బిల్స్ ఎటువంటి బిల్స్ పెండింగ్ లేవు. కానీ ఇప్పుడు వీడిచ్చినటువంటి 1,11,200 రూపాయలు, 1,11,200 ఆ చెక్ బౌన్స్ అయినట్టు. చెక్ బౌన్స్ అయితే అప్పుడు ఏం చేయాలి మనం? చెక్ బౌన్స్ అయితే ఇప్పుడు ఎక్కడ వేయాలి? చెక్ బౌన్స్ అయితే రిసిప్ట్ వచ్చినప్పుడు రిసిప్ట్ వేస్తాం, చెక్ బౌన్స్ అయితే పేమెంట్ వేస్తారు, పేమెంట్ దాన్ని అంటే జర్నల్లో వేయాలి. ఇష్యూ చెక్ బౌన్స్ అయితే సపోజ్ 2వ తేదీ బౌన్స్ అయిందండి, అప్పుడు బౌన్స్ అయితే జర్నల్ వేయాలి. జర్నల్ అనేది ఎప్పుడు డబుల్ ఎంట్రీని, డెబిట్ క్రెడిట్. వాటి ఇక్కడ మొదలై ఫస్ట్ ఇక్కడ జనరల్ వోచర్ లో జనరల్ తీసుకుంటాం, జనరల్ అదే 2వ తేదీ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం వాడు చెక్ ఇచ్చాడు, సరిపోయింది, బ్యాలెన్స్ పోయింది. ఇప్పుడు వాడు చెక్ బౌన్స్ అయిందంటే ఆ చెక్ మనకు బ్యాంక్ ఉంటే బ్యాంకు డబ్బులు రాలి, అది మనం ఆ చెక్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ వాడికి ఇచ్చేస్తాం. వాడు మనకు బాకీ పడతాడు, వాడు మనకి బాకీ పడతాడు. తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ కి మళ్ళీ క్యాష్ పే చేయొచ్చు, లేదా మళ్ళీ చెక్ ఇవ్వచ్చు. తర్వాత ప్రస్తుతానికి అయితే బాకీ పడతారు కాబట్టి ఏం చేయాలా? వాడు మనకి బాకీ పడుతున్నాడు, ఫస్ట్ బాకీ పడ్డాడు, మనకి చెక్ ఇచ్చేసాడు, బాకీ తీరిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాకీ పడ్డాడు. ఎంత? ఒక 1,11,200 కదా, 1,11,200 మనకి బాకీ పడ్డాడు. ఆ రకం ఏం తగ్గి అగ్రెస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. ఎందువల్ల? అగ్రెస్ట్ డిఫరెన్స్ ఏముంది మనకి? ఏం బ్యాలెన్స్ లేదు మన దగ్గరికి. కాబట్టి ఇది ఏం చేస్తాం? చెక్ బౌన్స్ అయితే ఆన్ అకౌంట్ అని వేస్తాం. ఆన్ అకౌంట్ 1,11,200. క్రెడిట్ ఎవరు మనకి బాకీ అని, ఎవరు బాకీ? ఎక్స్ డెబిట్. కానీ బ్యాంకులో మనం డెబిట్ చేసాం కదా, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం చేసినప్పుడు ఇప్పుడు బ్యాంకు డబ్బు రాలా, బ్యాంక్ డెబిట్ చేసాం, తీసేయాలి. కాబట్టి ఇప్పుడు బ్యాంకుని క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసాం? బ్యాంక్ చూడండి, ఇక్కడ చెక్ వచ్చినప్పుడు చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ చేసాం. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ చేసాం. రిసిప్ట్ అంటే రిసీవ్డ్ ఏంది? చెక్ బ్యాంక్ రిసీవ్డ్. ఇతను ఎవరు? ఇతను అకౌంట్ క్రియేట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇతను మనకి బాకీ పడ్డాడు, ఇతను బాకీ పడ్డాడు. ఇది తీసుకుంటే డెబిట్ వై అకౌంట్, డెబిట్ వై అకౌంట్ తీసుకుంటాం. 1,11,200. తర్వాత ఆన్ అకౌంట్ అని వస్తుంది. క్రెడిట్ దీని ఒకసారి 2 డెబిట్ తీసుకుంటాం, క్రెడిట్ సిఎన్ కొట్టాలి. క్రెడిట్ వచ్చి స్టేట్ బ్యాంక్ అకౌంట్, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ డెబిట్ చేసాం, చెక్ బ్యాంక్ చేసాం, కానీ ఆ డబ్బు రాలా బ్యాంకుకి, ఆ డెబిట్ తీసేయాలి. అది క్రెడిట్ చేస్తాం. చెక్ నంబరు ఇచ్చి త్వరలో ఏదో వచ్చింది, నంబర్ ఆఫ్ ఓషన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ నంబర్ ఇన్స్టెంట్ నంబర్. సో ఇప్పుడు చూస్తుంటే చెక్ మనకు వచ్చింది ఇచ్చింది 125,670 అనుకుంటున్నారు కదా, ఆ చెక్ నంబర్ ఎంటర్ చేస్తాం, సరిపోయింది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి బాకీ పడ్డాడు. సో దీన్ని మనం జనరల్లో వేయాలి. ఏంటి? దీనికి అగ్రెస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ కదా, అగ్రెస్ట్ డిఫరెన్స్ ఏమి లేదు కదా ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మనకి బాకీ పడ్డాడు. వాడు ఎంత? 1 lakh వచ్చింది. ఈ బిల్లు రేజ్ చేసాం, బ్యాలెన్స్ ఇది, ఆ బ్యాలెన్స్ వాడు ఇచ్చాడు, మళ్ళీ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మనకి 1,11,200 బాకీ పడ్డాడు. ఇది పే చేసేటప్పుడు మనకి అగ్రెస్ట్ డిఫరెన్స్ లేదు, ఆన్ అకౌంట్. సో ఈ విధంగా చేస్తాం. డిఏఎల్ ఎక్స్ అనుకుంటున్నాను, వై అనుకుంటున్నాను. చూడండి, మనకి మళ్ళీ 1,11,200 బాకీ. అడ్వాన్స్ ఇచ్చాడు, బిల్ ఎంటర్ చేసాం, అడ్జస్ట్ చేసాం, మిగతా అమౌంట్ బ్యాలెన్స్ ఉందా, బ్యాలెన్స్ పే చేశాడు, అది బౌన్స్ అయింది. ఈ చెక్ బౌన్స్ కేసుల్లో ఎటువంటి చెక్ బౌన్స్ కేసుల్లో ఇటువంటి రెఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మనం సేల్ చేసాం, న్యూ రెఫరెన్స్ ఉంది అంటే పెండింగ్ బిల్.
వాడికి పే చేశాడు, ఆ పెండింగ్ బిల్ క్లియర్ అయిపోయింది, ఇంక పెండింగ్ బిల్లే లేదని తెలియదు. కాబట్టి ఇప్పుడు రేపైతే అప్పుడు దాన్ని ఆన్ అకౌంట్, రేపు వాడు మళ్ళీ మనం పే చేసినప్పుడు కూడా రెఫరెన్స్ ఏం లేదు, ఆన్ అకౌంట్ ఉంది, అప్పుడు కూడా ఆన్ అకౌంటే తీసుకుంటాం. ఇట్లా సో మనకి బ్యాలెన్స్ లేకుండా ఇన్వాయిస్ అనేది న్యూ రెఫరెన్స్ పెండింగ్ బిల్స్ తెలియకపోయినా ఏం చేస్తాం తెలియదు, అప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ అనేది తీసుకుంటాం. సారీ, అప్పుడు కూడా ఆన్ అకౌంట్ అని తీసుకుంటాం. చెక్ బౌన్స్ కేసులు అయితే ఆన్ అకౌంట్ తీసుకుంటాం. ఇది కాకుండా పార్టీ అకౌంట్ లో వాడు ఇస్తాడు, పే చేస్తాం, వాడి దాంట్లో పార్టీ లెక్కల్లో ఏదన్నా మార్చాలంటే, ఏదన్నా మార్చాలన్నట్లయితే డెబిట్ క్రెడిట్ చేయడానికి దానికి రెఫరెన్స్ లేకుండా ఆన్ అకౌంట్ అని చెప్పి చేస్తాము. సో ఇది ఏమంటాం, దీన్ని బిల్ వైజ్ ఎంట్రీస్. న్యూ రెఫరెన్స్ నేర్చుకున్నాం, నిన్న అగ్రిగేషన్ నేర్చుకున్నాం, ఈ రోజు అడ్వాన్స్ నేర్చుకున్నాం, ఆన్ అకౌంట్ నేర్చుకున్నాం. ఓకే, సో దీంతో నేను ఈరోజు ముగిస్తున్నాను. సో ఇది దీంతో బిల్ వైజ్ ఎంట్రీస్ అయిపోతే దీని తర్వాత నెక్స్ట్ వేరే ఎన్ని టాపిక్ తీసుకుంటాం. అంతవరకు ఓకే బాయ్. సో బాగా మీరు చివరిగా ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, చూసి బాగా ఒకటి 2 సార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. ఇదే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు కూడా ఎగ్జాంపుల్ సొంతంగా కూడా మీ ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకే,